హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞాశాలికి స్వాగతం అండి. ఈరోజు మనము సిఏ ఇంటర్మీడియట్లోని ఫస్ట్ పేపర్ అంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నేర్చుకోబోతున్నామండి. లెట్ us లెర్న్ పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఫ్రమ్ సిఏ ఇంటర్మీడియట్ ఐపీసీసీ. ఇందులో ఉండేవి ఫస్ట్ ఇంట్రొడక్షన్, ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఏఎస్ సెట్టింగ్ ప్రాసెస్, లిస్ట్ ఆఫ్ ఏఎస్, కన్వర్జెన్స్ టు ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ that is IFRS, need for convergence to global standards, concept of Ind AS, carve-outs and carve-ins, మరియు రోడ్ మ్యాప్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ Ind AS ఇంతవరకు ఉంటాయండి. కానీ ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ సెషన్లో ఇంట్రొడక్షన్, ఆబ్జెక్టివ్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఎస్ అవి దగ్గర నుంచి ఏఎస్ సెట్టింగ్ ప్రాసెస్ ప్లస్ లిస్ట్ ఆఫ్ ఏఎస్ దట్ ఈస్ లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంతవరకు నేర్పిస్తానండి. ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ ఏఎస్ మనం చూసాం. ఇప్పుడు ఇంట్రొడక్షన్, GAAPని గ్యాప్ అంటాం. గ్యాప్ అండ్ ఏఎస్. గ్యాప్ అంటే ఏంటంటే గ్యాప్ స్టాండ్స్ ఫర్ జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. దట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ పాలసీస్, స్టాండర్డ్స్, ప్రొసీజర్స్ బిజినెస్ రిపోర్టింగ్ ఎంటిటీ షుడ్ ఫాలో ఇన్ ప్రెజెంటింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ దాని యొక్క రిపోర్టింగ్ గురించి, దాని ఆర్థిక లావాదేవీల గురించి ఒక గ్రూప్గా ఫాలో అవుతాయండి. ఏమేమి ఫాలో అవుతాయి? దాని యొక్క పాలసీస్, స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్. దేనివి? వాటన్నిటిని కలుపుకుంటే, ఆ గ్రూప్ని కలుపుకుంటే గ్యాప్ అంటారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్కి సంబంధించిన పాలసీస్, స్టాండర్డ్స్, ప్రొసీజర్స్ ఒక గ్రూప్గా పెట్టుకుంటే దాన్ని గ్యాప్ అంటారు. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇవి ఒక బిజినెస్ ఎంటిటీ తన ఆర్థిక లావాదేవీల్ని చూపించడానికి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి. పాలసీస్ చూపించాలి, స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి, పైగా ఆ పద్ధతి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. దీనిలో 2 విధాలు ఉంటాయండి, అథారిటేటివ్ స్టాండర్డ్స్ మరియు కామన్లీ యాక్సెప్టెడ్ వేస్. అంటే ఏంటండి, అథారిటీ వాళ్ళు ఆల్రెడీ హైరార్కీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ పెట్టారు కొన్ని స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. మరియు కామన్గా యాక్సెప్టెడ్ వేసెస్ అంటే జనరల్గా యాక్సెప్ట్ చేసే ఒప్పుకునేటటువంటి విధానాలు. దానిలో మనం చూపించేది రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ని రాయడమే కాకుండా రిపోర్ట్ చేస్తాం. అయితే ఇవి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఈ గ్యాప్ నేషనల్లో వచ్చి ఏఎస్ అండ్ Ind AS అంటామండి, ఇంటర్నేషనల్లో వచ్చి IFRS అంటాము. నేషనల్ లెవెల్లో చూసేటటువంటి అకౌంట్ స్టాండర్డ్స్ని MCA, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఫ్రేమ్ చేసి దాన్ని నఫ్రా అసోసియేషన్, NFRA, నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అథారిటీ చూస్తారన్నమాట. ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి డిఫరెంట్. మనం ఇండియాలో ఫాలో అయ్యేటటువంటిది ఏఎస్ అండ్ Ind AS అండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇందులో RMPD విధానం మనం ఫాలో అవ్వాలి స్టెప్ బై స్టెప్. ఆర్ అంటే రికార్డ్ అండి, అలా రికగ్నిషన్, గుర్తించడం. వాటిని గుర్తించాలి, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది మనం గుర్తించాలి. మెజర్మెంట్, వాటిని సరిగ్గా చేశారా లేదా, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మెజర్ కొలవగలగాలి. తర్వాత P అంటే ప్రెజెంటేషన్, దాన్ని చూపించే విధానం కూడా చాలా ముఖ్యమైనది. మరియు డిస్క్లోజర్ అంటే దాన్ని అందరికీ బయటికి ఇష్యూ చేయడం. డిస్క్లోజ్ చేయడానికి ముందు ప్రెజెంటేషన్ విధానం వేరు ఉంటుంది, డిస్క్లోజర్ విధానం వేరు ఉంటుంది. వీటన్నిటిని ఫాలో అవ్వడం. సింపుల్గా RMPD అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దాం. అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి? ఇవి 3 విధాలుగా చెప్పబడ్డాయి. ఎందుకంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్లో లాభాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి స్టాండర్డైజేషన్, రిక్వైర్మెంట్స్ అండ్ కంపారబిలిటీ. ఇక స్టాండర్డైజేషన్ దగ్గరకు వస్తే, స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ అకౌంటింగ్ మెథడ్స్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ రెడ్యూసింగ్ అండ్ ఎలిమినేటింగ్ ది కన్ఫ్యూజింగ్ వేరియంట్స్. అంటే మనకు వచ్చేటటువంటి కన్ఫ్యూజింగ్, అర్థం కానటువంటి వాటిని నిర్మూలిస్తూ వాటిని తగ్గించడానికి, కన్ఫ్యూజన్ తగ్గించడానికి కొన్ని ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వడం. అంతేకాకుండా వన్ మస్ట్ డిస్క్లోజ్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ యూజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సో యాజ్ టు ఎన్ష్యూర్ ద కాన్సెన్సస్. అంటే అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఏవైతే వాడామో వాటిని చెప్పి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ AS1 చూసుకుంటే డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంది. అట్లాగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం చూపించాలన్నమాట. ఇక అడిషనల్ డిస్క్లోజర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు డిస్క్లోజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇక అడిషనల్ డిస్క్లోజర్స్ అంటే అన్నీ కూడా చూపించకూడదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు డిస్క్లోజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అదే సమయానికి మనం చూపించే ప్రతిదీ కూడా అర్థమైన విధానంగా, ఎదుటి వాళ్ళు చదవగానే దాన్ని అర్థం అవ్వడానికి దాని పర్పస్ ఏంటి, ప్రజెంటేషన్ చేసిన విధానము, ఎందుకు అలా ట్రీట్ చేయాల్సి వచ్చింది, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడిషనల్ డిస్క్లోజర్స్.
It is not mandatory to disclose all the information. At the same time, the areas for disclosing for such should be identified for the purpose of understanding the presentation and the treatment. ఇక దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్పాలంటే అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఇంపార్టెంట్ కాదో అది మాత్రం ఖచ్చితంగా చూపించి తీరాలి. ఇక మూడోది వస్తే కంపారబిలిటీ ఆఫ్ ఎఫ్ఎస్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్. స్టాండర్డైజేషన్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఎఫ్ఎస్ విత్ రిడక్షన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆల్సో అలౌస్ టు కంపేర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇంప్రూవ్మెంట్ అండ్ క్రెడిబిలిటీ. అంటే అకౌంటింగ్ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిస్క్ ఏదైతే ఉందో వాటిని కంపేర్ చేసినప్పుడు తగ్గించడము, పైగా దాని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క వాల్యూని పెంచుతుంది, ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కంపారిజన్స్ 2 రకాలుగా జరుగుతాయండి. ఒకటి ఇంట్రా ఎంటర్ప్రైజ్ మరియు ఇంకొకటి ఇంటర్ ఎంటర్ప్రైజ్. ఇంట్రా ఎంటర్ప్రైజ్ అసెస్మెంట్, ఇంటర్ ఎంటర్ప్రైజ్ అసెస్మెంట్. ఎందుకు ఇది డెసిషన్ మేకింగ్కి చాలా ఇంపార్టెంట్, నిర్ణయం తీసుకోవడానికి. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూసే కదా మనము ఏదైనా నిర్ణయం తీసుకోగలిగేది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంపేరింగ్ దీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ ఇంట్రా ఎంటర్ప్రైజ్ అండ్ ఇంటర్ ఎంటర్ప్రైజ్. నా ఇంట్రా ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి, ఒకటే ఆర్గనైజేషన్లో సంవత్సరాల తరబడి అకౌంటింగ్ పాలసీస్ని కంపేర్ చేసేది ఇంట్రా ఎంటర్ప్రైజ్. అంటే ఇంట్రా ఎంటర్ప్రైజ్ ఇన్వాల్వ్స్ ద కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ విత్ ద అకౌంటింగ్ పాలసీస్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ ఫార్ ఇయర్స్ టుగెదర్. సేమ్ ఆర్గనైజేషన్ లేదా సేమ్ ఎంటర్ప్రైజ్ విత్ ఇన్ ద సేమ్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇయర్స్ టుగెదర్. ఇక ఇంటర్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక ఆర్గనైజేషన్ని అదే సేమ్ సిమిలర్ ఫీచర్స్ ఉన్న ఆర్గనైజేషన్తో కంపేర్ చేయడం సేమ్ అకౌంటింగ్ పీరియడ్లో. అంటే ఇంటర్ ఎంటర్ప్రైజ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద కంపారిజన్ ఆఫ్ ఎఫ్ఎస్ అండ్ అకౌంటింగ్ పాలసీస్ విత్ అదర్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ సేమ్ అకౌంటింగ్ పీరియడ్. అదే అకౌంటింగ్ పీరియడ్లో వేరే ఎంటర్ప్రైజెస్తో ఇన్వాల్వ్ అయ్యేటటువంటిది ఇప్పుడు కంపేర్ చేసేదాన్ని. ఇక అదర్ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే అప్లికేషన్ ఆఫ్ ఏఎస్ రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ లీగల్ అండ్ జడ్జ్మెంటల్ రిక్వైర్మెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ బిజినెస్. అంటే కష్టతరమైనటువంటి బిజినెసెస్ ఏముంటాయో వాటిలో ఉన్నటువంటి రిస్క్ని వాటిని జడ్జ్ చేసి వాటిని రిస్క్ని యొక్క తగ్గిస్తుంది. అంతేకాకుండా క్రియేటివ్ అకౌంటింగ్ అంటే లాభాలు ఎక్కువ ఉన్నట్టుగా చూపించడము లేదా నష్టాలు ఉన్నట్టుగా చూపించడము, ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ అయింది కదా ఆల్రెడీ సత్యం కంప్యూటర్స్ది. సో ఆ ట్వీక్ చేయడము, ట్విస్ట్ చేయడం ఏదవుతుందో అకౌంటింగ్ స్టేట్మెంట్స్ వాటన్నిటిని కూడా నిర్మూలిస్తుంది అనమాట. అందుకు మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక అకౌంటింగ్ అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం కాబట్టి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం కాబట్టి లెట్స్ గో విత్ ద నెక్స్ట్ స్టెప్. దాన్ని ఏంటంటారని స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది, ప్రతిదానికి ఒక విధానం ఉన్నట్టు దీనికి కూడా ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మనము తెలుసుకుందాం. దానికి ఆల్రెడీ ఒక ఫిక్స్ చేసి ఉన్నారు. దీనిలో 8 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, గుర్తించడం, ఐడెంటిఫై. తర్వాత కాన్స్టిట్యూషన్ అంటే ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక చోటకి దాన్ని చేర్చడం. తర్వాత ప్రిపేర్ చేయడం అంటే తయారు చేయడం అని అర్థం. ఇక 4వది వస్తే ఎసర్టైన్ అంటే తేల్చడం, దాన్ని తేల్చి చెప్పడం, ఎసర్టైన్ చేయడం. ఇక నెక్స్ట్ 4 చూద్దామండి, ఫైనలైజ్ చేయడం అంటే అందరికీ అర్థమైంది కదండి. సో కామెంట్, ఆ ఫైనలైజ్ చేసిన దానికి కామెంట్స్ ఇవ్వాలి. కామెంట్ అంటే ఏంటండి, వేరే వాళ్ళు అందులో కరెక్ట్లు, తప్పులు, ఒప్పులు, సజెషన్స్ ఇస్తారు. ఇక మోడిఫై అంటే దానికి తగ్గట్టు మనము ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే ఫైనల్ డ్రాఫ్ట్కి ముందర మనము ఎప్పుడు కూడా మోడిఫై చేయాలి. మోడిఫై చేసిన తర్వాత దాన్ని ఇష్యూ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అస్ ఇష్యూయన్స్. ఇక ఐడెంటిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్రాడ్ ఏరియాస్ బై అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. అంటే ఏఎస్బి ఏవి ముఖ్యమైన ఏరియాసో ఎటువంటివి ఎక్కడెక్కడ వాటిని ఐడెంటిఫై చేస్తుంది, గుర్తిస్తుంది అనమాట. తర్వాత దాన్ని ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషను కన్సిడర్ చేస్తుంది. అంటే దాన్ని పట్టించుకోవడం అనమాట, దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం ఆఫ్ ప్రిలిమినరీ డ్రాఫ్ట్. ఒక డ్రాఫ్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఆ డ్రాఫ్ట్ ఎలా ఉంటుందండి, ఆబ్జెక్టివ్స్, స్కోప్ అండ్ డెఫినిషన్స్ అండ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద డ్రాఫ్ట్ షుడ్ బి డిస్క్రైబ్డ్. వాటన్నిటిని కూడా వర్ణిస్తూ ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తుంది. దాన్ని కన్సిడర్ చేయాలి. ఎవరు కన్సిడర్ చేయాలి, దీన్ని కన్సిడర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఎందుకంటే కొన్ని స్టడీ గ్రూప్స్ ఉంటాయి, ఆ స్టడీ గ్రూప్స్ కన్సిడర్ చేస్తాయి అన్నమాట. కన్సిడర్ చేసిన తర్వాత మనం చేయవలసింది ఏంటండి, దీన్ని ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ విల్ కన్సిడర్ దిస్ ద ప్రిలిమినరీ డ్రాఫ్ట్ బై ద స్టడీ గ్రూప్స్ కాన్స్టిట్యూటింగ్ ద objective scope and describe the definitions and terms used in the draft. After this
వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గో విత్ ద ప్రెజెంటేషన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ ద డ్రాఫ్ట్. ఈ డ్రాఫ్ట్ని ప్రెజెంట్ మరియు సర్క్యులేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఆఫ్టర్ ఎక్కడెక్కడ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సర్క్యులేట్ ద ప్రిపేర్డ్ డ్రాఫ్ట్ టు స్పెసిఫైడ్ బాడీస్. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలేదండి. ఇది ఎవరికి ఇవ్వాలి? MCA అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, C&AG అంటే కార్పొరేట్ అండ్ ఆడిట్ గ్రూప్, మరియు స్కోప్ స్టాండింగ్ కార్పొరేట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దాన్ని కన్సిడర్ చేయాలి. ఇక వాళ్ళు ఏం చేస్తారండి? ఎసర్టైన్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎసర్టైన్మెంట్. ఇట్ ఈస్ వెరీ వైటల్ టు మీట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ అథారిటీస్ ఆర్ ద బాడీస్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఇన్ ఆర్డర్ టు ఎసర్టైన్ దేర్ వ్యూస్. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు చూసి చెప్పినటువంటి ఒపీనియన్స్ని కూడా మనము కన్సిడర్ చేయాలి. ఇక నెక్స్ట్ ఫైనలైజ్ చేసుకుంటాం. ఫైనలైజ్ చేయడానికి ముందే ఏం చేస్తామండి? దాన్ని ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ అంటారు. నౌ టు ఫైనలైజ్ ద ఎక్స్పోజర్ డ్రాఫ్ట్, ఇష్యూయింగ్ ద ప్రపోజ్డ్ డ్రాఫ్ట్ ఫర్ కమెంట్స్. దీన్ని ఏం చేస్తాము? కమెంట్స్కి ఇష్యూ చేస్తాము. ఇష్యూ చేయడానికి ముందే ఏం చేస్తామండి? కమెంట్స్ రిసీవ్ చేసుకోవాలి. దాన్ని ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ అంటారు. ఈ ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ని, కమెంట్స్ అంటే వాళ్ళు ఏది కరెక్ట్, ఏమైనా తప్పులు ఉన్నాయా, మార్పులు ఏమైనా చేయాలా అనేటటువంటిది వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు ఈ బాడీస్. వాటిని మనం కన్సిడర్ చేసుకుని వాటిని మోడిఫై చేయాలి. దేనికి? ఎక్స్పోజర్ డ్రాఫ్ట్కి. ఆ చేంజెస్ని లేదా మోడిఫికేషన్స్ని మనము కన్సిడర్ చేసి మోడిఫై చేసి ఫైనల్గా కన్సిడరింగ్ ద కమెంట్స్ రిసీవ్ ద నెసరీ మోడిఫికేషన్స్ ఆర్ టు బి డన్ ఇన్ కన్సిడరేషన్ విత్ ASB అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ప్రకారము మనము దాన్ని వీళ్ళ ఇచ్చిన సజెషన్స్ ప్రకారము, ఆ వచ్చిన కమెంట్స్ ప్రకారము దాన్ని దృష్టిలోకి తీసుకుని పరిగణించుకొని వాటిని ఆ కమెంట్స్ ప్రకారం మోడిఫై చేయాలి. అంటే మార్పులు చేర్పులు ఎక్కడెక్కడ చేయాలో అవి చేసి ఆ తర్వాతనే దాన్ని ఇష్యూ చేయాలి. ఇష్యూయన్స్ ఆఫ్ AS అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫైనల్గా ఏం చేస్తామండి? బయటికి పంపిస్తాం. దాన్ని ఎక్కడెక్కడ నాన్ కార్పొరేట్ వాళ్ళకేమో ICAI మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఇష్యూ చేస్తుంది. ఫర్ కార్పొరేట్ ఎంటిటీస్ MCA ఇన్ కన్సల్టేషన్ విత్ NAFRA. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చూద్దాము. ఆల్రెడీ మనం లిస్ట్ ఇంతకుముందు చూసిందేనండి. 27 స్టాండర్డ్స్ ఉన్నాయి. డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, 2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, 3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, 4 contingencies and events occurring after the balance sheet date, 5 net profit or loss for the prior period items and changes in accounting policies, 6 ruled out, 7 construction contracts, 8 ruled out, 9 revenue recognition, 10 PPE, 11 the effects of changes in foreign exchange rates, 12 accounting for government grants, 13 accounting for investments, 14 accounting for amalgamations, 15 employee benefits, 16 borrowing costs, 17 segment reporting, 18 related party disclosures, 19 leases, 20 earnings per share, 21 consolidated affairs of single subsidiaries, 22 accounting for taxes on income, 23 accounting for investment in associates, 24 discontinuing operations, 25 interim financial reporting, 26 intangible assets, 27 financial reporting of interest in joint ventures, 28 impairment of assets, and 29 is provisions, contingent liabilities and contingent assets. Hope you have enjoyed this session. అన్నీ అర్థమైన అనుకుంటున్నానండి. అర్థం కాని కమెంట్స్లో లీవ్ చేయండి. సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ మోర్. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ కావాలేదన్న పర్టికులర్ టాపిక్ అంటే దాని గురించి మీరు కింద కమెంట్ సెషన్లో లీవ్ అ కమెంట్, దాని గురించి స్పెసిఫై చేయండి. ఐ విల్ అడ్రస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and keep watching. Thank you so much.